హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? విఘ్నేశ్వరుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడలో సితారా సెంటర్లో పెట్టిన విఘ్నేశ్వరుడిదండి. డూండి వినాయకుడిది అనమాట. డూండి గణేష్ మహారాజ్ అంట. నిన్న మేము వెళ్ళాం చూడడానికి. చాలా బాగుందండి. చూసారా హైట్ ఎంత ఉందనుకుంటున్నారు? 72 అడుగులండి. చూడండి, ఆయన పాదాల దగ్గర నించుంటే కూడా 6 అడుగుల మనిషి అయినా అసలు కనిపించట్లేదన్నమాట. అంత చక్కగా అంత బాగుంది. చూసారా ఎంత బాగుందో, అంత పెద్దగా ఉందో. పక్కన శివయ్యని పెట్టారు, అమ్మవారిని పెట్టారు. చూడండి జనాలు కూడా ఎంతమంది వచ్చారోనండి, చాలామంది వచ్చారు. చుట్టూ డెకరేషన్ కూడా చూడండి ఎలా ఉందో. హారతలు ఇస్తున్నారండి. హారతలు ఇస్తున్నారు. ఫస్ట్ ఏకముఖి హారతి అని ఇచ్చారన్నమాట. ఏకముఖి హారతి అందరూ తీసుకోవాలి, దానివల్ల చాలా మంచిది అని చెప్పేసి హారతలు ఇచ్చే వరకు ఉండమన్నారు. ఫస్ట్ ఏకముఖి హారతి ఇచ్చారు. చూడండి హారతి ఇస్తున్నారు, చూసారా? సకల పాపాలు తొలగిపోతాయంటండి ఆ ఏకముఖి హారతి తీసుకోవడం వల్ల. అలా ఒక్కొక్క హారతికి పంచముఖి హారతి అని అలా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చారనమాట. హారతులన్నీ అయ్యే వరకు ఉండి చూసి వచ్చాము. చాలామంది అండి అసలు. ఈరోజు అక్కడ నిమజ్జనం జరుగుతుంది. అక్కడే నిమజ్జనం చేసేస్తారండి, వాటర్తో అక్కడే చేసేస్తారు. ఎక్కడికి తీసుకెళ్ళరు అనమాట. అక్కడే నిమజ్జనం చేసేసి చూడండి పక్కన శివయ్యను కూడా పెట్టారు, చూసారా? విఘ్నేశ్వరుడికి ఇచ్చి హారతి శివయ్య దగ్గరికి వెళ్ళారు. తర్వాత అమ్మవారికి ఇచ్చారన్నమాట. అలా ఇచ్చిన తర్వాతే మనల్ని తీసుకోమన్నారు. ఇంకా గంగా హారతి, కృష్ణ హారతి కూడా ఉందన్నారు. ఈరోజు అక్కడ అన్నదానం ఉంది, నిమజ్జనం కదా, అన్నదానం కూడా ఉందండి అక్కడ. అన్నదానానికి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వమని చెప్పారు. మన ఇష్టం, మనకు తోచినంత మనం ఇవ్వచ్చు. ఎందుకంటే అన్నదానానికంటే మనకే పుణ్యం కదా, ఆ స్వామివారికి సమర్పించుకోవడం. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఎంత చక్కగా ఎంత బాగుందోనండి అసలు. 72 అడుగులు అంటే ఎంత హైట్ ఉంటుందో కదా. చాలామంది ఉన్నారు, మేము దగ్గరగా వెళ్ళలేకపోయాం అనమాట.